హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఎలా పెడతామో ఏంటి అనేది అయితే నేను చూపిద్దామని చెప్పి చేశానండి. చూసారు కదా, ఇది ఫ్రంట్ బ్యాక్ కట్ వర్కే పెట్టాను నేను. నార్మల్ బ్లౌజే, నార్మల్ కొలతలతోనే పెట్టాను నేను. షోల్డర్ 5.5 తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నాను. కింద కూడా 3 తీసుకున్నానండి లెంత్ కూడా. దాన్ని బట్టి మనం బక్రం క్లాత్ ఉంటుంది కదా, బక్రం క్లాత్తోనే మనం డిజైన్ అనేది గీసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది. ఏ నెక్ అయినా సరే మనం బక్రం క్లాత్ ఉపయోగించామంటే దానికి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, నేను పైన 3 ఇంచెస్ కింద 3 ఇంచెస్ తీసుకుని రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. దాని పక్కన బయట సైడు ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లైన్ అయితే గీసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు 1 ఇంచ్ సైడ్ పెట్టుకుని ఖర్చు కోసం కూడా మనం 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఈ సైడ్ కూడా 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం అని చెప్పేసి పెట్టాను నేను. చూస్తున్నారు కదా, ఈ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఈ 1/2 ఇంచ్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇట్లా కరువు ఒక క్యాప్ మూత అయితే తీసుకొని దాన్ని బట్టి నేను కరువు అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పైన వచ్చేసరికి మనం విత్ నెక్ దగ్గరికి వచ్చేసరికి మనం మొత్తం స్క్వేర్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది మళ్ళీ నెక్కి వచ్చేసరికి షోల్డర్ జాయిన్ చేసేసరికి ఆ నెక్ అనేది షేప్ మారిపోతుంది. దానివల్ల మనం ఒక 1 ఇంచ్ అయితే కిందకి పెట్టుకుని 2 ఇంచెస్ వరకు వదిలేసుకొని మనం ఇలా నెక్ డ్రా అయితే గీసేసుకుందాము. చూసారు కదా, పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేసామో దీనికి కూడా ఫ్రంట్కి కూడా సేమ్ అండి. ఒక 1 ఇంచ్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకుని పైన 3 ఇంచెస్ కింద 3 ఇంచెస్ పెట్టి నేను 6.5 అయితే నేను నెక్కి కొలత తీసుకున్నాను. 6.5లోనే మనం నెక్ అనేది డ్రా చేయాలి. ఇక పక్కన సేమ్ మనం బ్యాక్ నెక్కి 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దీనికి కూడా సేమ్ 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చేసుకుని మనం స్టార్టింగ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మాత్రం వదిలేండి, ఉక్సులు కాజా పట్టీ కోసం అని చెప్పేసి. షేప్ అనేది గీస్తే మళ్ళీ ఉక్సులు కాజాల పట్టీకి దగ్గర పోతుంది షేప్ అనేది. దానికోసం అని చెప్పేసి మనకు కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని తర్వాత నుంచి మార్కింగ్ అయితే చేసేసాను నేను. చూసారు కదా, దీని ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. దీన్ని సపరేట్ చేసుకుందాము. సపరేట్ చేసుకుని దేనికి ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టుకుని కుట్టుకుందాం. అది పక్కన పెట్టేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడైతే నేను నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూసాం కదా, ఇది కదలకుండా, స్టిక్ అనేది కదలకుండా మనం గుండె సూదులు అయితే పెట్టేసుకుందామండి. ఈ డ్రా నెక్ స్క్వేర్ తిరిగేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. కానీ జాగ్రత్తగా చూస్తున్నారు కదా, నేనైతే వెనకాల పాదం అనేది ఒకటి లేపి దాని మీద నుంచే నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇట్లా వేసుకుంటే నీట్గా వస్తుంది, షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉంటుంది. చూస్తారు కదా, అయిపోయింది. దీన్ని కట్ చేసేసుకుందాం. అప్పుడు కటింగ్ అనేది కుట్ల దగ్గరికి అనేది వెళ్ళకూడదండి. కటింగ్ అనేది జాగ్రత్తగా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా చూసారు కదా ఎలా చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక చిన్న చిన్న కట్స్ అనేది అయితే ఇచ్చేద్దాము, నెక్ తిరగడం కోసం అని చెప్పేసి. కానీ నేనైతే నెక్ తిప్పట్లేదండి, ఎందుకంటే కుట్ అనేది మనకు బయట కనిపించుకోకుండా ఇండివిజువల్ స్టిచ్చింగ్ అనేది చూపిద్దామని చెప్పి నేను కటింగ్ అయితే చేయలేదు. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనం డాట్స్ పెట్టుకున్న వైపు నుంచి నెక్ అనేది పెట్టేసుకుని నేనైతే స్టిచ్ చేస్తున్నాను నిదానంగా. చూసారు కదా, ఇలాగే ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇది నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాను. ఇప్పుడైతే 2 జాయింట్ అనేది చూద్దాము. చూసారు కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుని దానిపైన ఒరిజినల్ సేమ్ వచ్చేలా చేసి చూస్తున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేశాను నేను. సేమ్ ఇది కూడా అంతేనండి. ఈ పార్ట్ కూడా ఒరిజినల్ దాని మీద ఉంచి నెక్ అనేది కొంచెం తెచ్చి దాని కిందకి మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి స్టిచ్ చేసుకుందాం. చేసుకుంటే చూసారు కదా, ఇది నీట్గా వచ్చింది, నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మన బ్యాక్ పార్ట్ తిప్పి కుట్టలేదు కదండి. ఇప్పుడు దాన్ని ఐరన్ చేసుకొని దాని మీద నుంచి నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను డిజైన్కి. చూసారు కదా, నేనైతే ఈ వెనకాల ఈ పాదం అనేది లేపి నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. అలా చేస్తేనే మనకి నీట్గా నెక్ అనేది బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.